నమస్తే అమ్మా. పరిపాలన ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి? బాగానే ఉంది. గెలుస్తారంటారా? వచ్చే ఎన్నికల్లో జగన్ గారే ఎందుకు గెలవాలనుకుంటున్నాం? ఎందుకు గెలవాలని బాగా చేస్తుంటేను అంత మంచిగా చేస్తారు. మరి చంద్రబాబు వీటికంటే ఎక్కువ చేస్తారంట చంద్రబాబుని గెలిపిస్తే. మేము చంద్రబాబు గెలిచినా మేము అటు వేయము, గెలవకపోయినా మేము అటు వేయము. మేము ఎప్పుడు ఇటే 4,000 ఇస్తా అంటున్నాడు కదా. 4,000 10,000 ఇచ్చినా కూడా మేము వేయము. వాడికి 4,000 ఇస్తాడంట చంద్రబాబు. మాకు వద్దులే. జగన్ ఇచ్చే పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తాడు. ఇచ్చినా మేము వేయము అటు. ఎందుకంత ఇష్టమేంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద? మేము ఎప్పుడు మించా మేము ఇటే. ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చి జగన్ గారిని ఓడిస్తాం అంటున్నారు కదా. ఓడిస్తే ఆయన ఓడిస్తే అవుతాడా చెప్పు? 10 మంది అయితే వస్తాడు. మరి జగన్ రౌడీ అంట, ఎన్నెన్నో చెబుతుంటారు. ఇక పింఛన్ వస్తుందా? టయానికి ఇస్తున్నారా? ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది ఏం లేదు, వస్తుంది. టయానికి వస్తుంది, అంత మంచిగా ఉంది. చంద్రబాబు ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చేవాళ్ళు? అప్పుడు నాకు పింఛన్ వచ్చింది లేదు. జగన్ వచ్చాక వచ్చింది. ఓడిపోతాడు నెక్స్ట్ జగన్? ఏం ఓడిపోవాడు, వస్తాడు. నమస్తే. పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది? బాగానే ఉంది. గెలుస్తాడా నెక్స్ట్? గెలుస్తాడు. ఎందుకని గెలవాలనుకుంటున్నాడు? ఎందుకని మా బొట్టాలని వచ్చి తనకు పింఛన్ ఇస్తున్నాడు. గెలిపియాలని మా కోరిక. గెలిపియాలని మీ మా కోరిక. మరి జగన్ అంట 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. ఏమో దోసుకునే వాళ్ళకి అటు దోసుకుంటుండారు. ఏమో మాకు ఇస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో జగనే ఎందుకు గెలవాలనుకుంటున్నాను? మా బొట్టాలే సహాయం చేస్తున్నాడు కదా. అది ఇంటింటికి వచ్చి ఇస్తున్నాడు కదా పింఛన్. అందుకు మరి ఇట్లా ఇవ్వడం మంచిదేనా? మంచిదే. మేము చెప్పు కాదులే, ఒక చోట పోయి పంచాయతీ ఆఫీస్ కాడకు పోయి ఎండలో నిలబడి ముసలి మా బొట్టాలు పడిపోయి తాగటానికి మంచి లేక అల్లాడిచ్చేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు బాగుంది అయ్యా పరిపాలన, మంచిగా ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా. ఏమో వాళ్ళ ఇష్టం, వాళ్ళ దయ మా పాపతే. వాళ్ళిద్దరు కలిసి వచ్చిన జగన్ గారు అయితే గెలుస్తారా? గెలుస్తాడు. ఓడిపోతాడా? గెలుస్తాడనే నమ్మకం మాకు. పరిపాలన ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారిది? బాగానే ఉంది. గెలుస్తాడంటావు నెక్స్ట్? వచ్చే ఎన్నికల్లో జగన్ గారే ఎందుకు గెలవాలనుకుంటున్నాం? సాయం చేస్తున్నాడు కాబట్టి గెలవాలనుకుంటున్నాం. సాయం చేయట్లేదంట. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటానంట జగన్. ఎవరు చెప్తారయ్యో మాట? చెప్పే వాళ్ళు నువ్వు మా దగ్గర పెట్టి మమ్మల్ని అనిపించబాక. నువ్వు ఇస్తున్నారు, టయానికి ఇస్తున్నాడా? ఇబ్బంది పెడుతున్నారు? లేదు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చేవాళ్ళు? అప్పుడైతే దోసుకొని పడే అక్కడ పోయి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఇంటికాడ బాగుంటుంది, కానీ అక్కడ పోయి వచ్చేప్పుడు బాగుంటుందా? చెప్పండి. పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? బ్రహ్మాండంగా ఉంది. పథకాలు కానీ కరోనా 2 సంవత్సరాలు కరోనా అయినా సరే అవి తట్టుకొని పరిపాలన బ్రహ్మాండంగా చేస్తే ఎన్ని పథకాలు ఎవడు ఇవ్వలేదు. చంద్రబాబు ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. ఇన్ని పథకాలు పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ ముసలోళ్ళకి కానీ ఇన్ని పథకాలు ఏ గవర్నమెంట్లో ఇవ్వలేదు. నెంబర్ 1 పరిపాలన కంపల్సరిగా. ఈ పథకాలన్నీ ఇస్తున్నాడు. డెవలప్ చేయడానికి 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఏం డెవలప్ చేస్తాడు? గ్యారంటీగా 90% వేస్తారు. వాళ్ళ కర్మది. ఇంకెవడే తిన్నామే, మా దగ్గర తిన్నామే. విశ్వాసంగా వేస్తే మాత్రం జగనే గెలుస్తాడు. 100% జగనే గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకని గెలవాలనుకుంటున్నారు? మళ్ళీ ఇంకా డెవలప్ చేస్తాడని. ఇప్పటివరకు రాజధాని కట్టలేకపోయినా జగన్ గెలిచి ఏం చేస్తాడని? రాజధాని వచ్చిన ఆయన ముందు రాజధాని ఏం కట్టాడు? కట్టలేదు. తాత్కాలిక రాజధాని కట్టాడు. ఇప్పుడు ఆడ కేసీఆర్ ఉన్నాడు తెలంగాణలో. 5 సంవత్సరాల్లో సచివాలయం కట్టి చూపించాడు. ఈయన కట్టలేకపోయాడుగా. ఏమి తాత్కాలిక నికరం కట్టచ్చుగా. అది 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు వస్తాయి? 140 వస్తాయి కన్ఫర్మ్. నమస్తే అండి. పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? బాగానే ఉంది. గెలుస్తారంటారా? గెలుస్తాడు. అంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? పథకాలు బాగున్నాయి. ఎన్ని పథకాలు ఇవ్వడం అవసరమా? ఎన్ని పథకాలు ఇవ్వడం అవసరం? ఇష్టేనే ఓట్లు పడతాయి, లేకపోతే ఏరు. పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారా? ఒకటి పైన కొన్ని పోయినా కొన్ని వస్తాయి. జగన్ డబ్బులు టీడీపీ కొట్టేస్తే పరిస్థితి ఏంటి? ఏర్లే అంత.
కాదండి మరి ఇప్పుడు ఆయన్ని ఇదివరకు చాలా సార్లు చూశారు 9 సంవత్సరాలు. ఆయన పరిపాలన సరిగా లేదు. ఇప్పటి వరకు రాజధాని కట్టలేకపోయిన జగన్ గెలిచి ఏం చేస్తాడని మీరు అనుకుంటున్నారు? జగన్ రాజధాని ఆయన కడుతున్నట్ట చంద్రబాబు నాయుడు రాజధాని కట్టలేకపోయాడు జగన్. ఈసారి గెలిస్తే ఏం చేస్తాడని మీరు అనుకుంటున్నారు? ఏ ఛానల్ మీరు ఏ ఛానల్? కాదండి మరి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అవుతుంది. 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? 90 పైన వస్తాయి. 90 పైన రావచ్చు. ఎక్కువ సీఎం అయితే మామూలుగా ఒక 50 పైన 15 వస్తాయి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు 4 ఏళ్లలో బాగానే అభివృద్ధి చెందిన పథకాలు స్కీములు బాగానే అభివృద్ధి చేశాడు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళ పాలనలో ఏమి ఒక అభివృద్ధి పాలన ఏమి జరగల. డెవలప్మెంట్ అంటే చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అంటున్నారు. అవి ఒట్టి మాటలే. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఇన్ని పథకాలు ఆడవాళ్ళకి ఇప్పుడు 45 సంవత్సరాలకి 18,000 ఇస్తున్నాడు. ఇప్పుడు 3,000 ఒకటి పెన్షన్ ముసలి వాళ్ళకి. పథకాలు ఇచ్చి ధరలు పెంచేస్తున్నారు అంటున్నారు. పథకాలు ఇచ్చి ధరలు పెంచుతున్నారు అంటున్నారు కదా. పథకాలు ఇచ్చి రేట్లు పెంచేస్తున్నారు. పథకాలు అంటే ఇవే గవర్నమెంట్ వచ్చినా రేట్లు పెంచుతారు. ఇప్పుడు టీడీపీ వచ్చినా రేట్లు పెంచాల్సింది. ఇప్పుడు కేంద్రంలో ఉంది పెట్రోల్ ధరలు పెరగలా, గ్యాస్ పెరగటంలా. ఇప్పుడు కేంద్రం తగ్గించాడా? చంద్రబాబు వస్తే రేట్లన్నీ తగ్గిస్తా అంటున్నాడు. ఏం తగ్గిస్తాడు? బుట్టి మాటలే. అంత రాజకీయ బొట్ట కబుర్లు ఇవి. ఇన్ని పథకాలు ఇవ్వడం అవసరమా? అవసరం అంటే నీకు జనాలకి ఇంతకుముందు వాడు గవర్నమెంట్ మళ్ళీ రావడానికి ఎన్ని పథకాలు పెట్టాడు. పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారంటారా? అది ప్రజలు ఇష్టం, ప్రజలు ఒక నిర్ణయాలు. ఇది ఓట్లు వేస్తారా లేదనేది ప్రజల నిర్ణయం. జగన్ డబ్బులు తిని టీడీపీ కోటేస్తే వస్తే అది ఇంకా వాళ్ళు అంతరాత్మ వాళ్ళ దగ్గర చంపుకున్నట్టే. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందుతూ అటు ఓటేస్తే వాళ్ళ అంతరాత్మ చంపుకొని చేసినట్టే. ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, నన్ను గెలిపించుకోండి వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అని చెప్తున్నారు కదా. ఇప్పుడు గతంలో 9 ఏళ్ళు పాలన చేశాడండి. ఏం చేయలేదు, ఏం అభివృద్ధి అయితే ఒక గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చేశాడు. మరి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎదుర్కోవటం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అవుతుందంటారు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎదుర్కోవటం జగన్ గారి వల్ల అవుతుందా? నాకు అర్థం కలదండి. వాళ్ళిద్దరిని ఎదుర్కొని గెలవగలడంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎదుర్కొంటాడు ఈజీగా. పవన్ కళ్యాణ్ నాకు అతను చంద్రబాబు నాయుడుని ఎదుర్కోగలడు, పవన్ కళ్యాణ్ని ఎదుర్కోగలడు. ఆ శక్తి ఆయనకు ఉంది. 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఆయనకి 125 వస్తాయి. 170 ఆయన చెప్పి ఒట్టిదే కానీ 125 సీట్లు వస్తాయి. అంటే అన్ని చోట్ల ఒకలాగా ఉండదుగా. ఇప్పుడు రాయలసీమ ఉంది, ఆంధ్ర ఉంది. ఇప్పుడు ఆంధ్ర ఉంది, రాయలసీమ, తెలంగాణ, ఇదిలా కోస్తా. ఈ 3 ప్రాంతాలు మంది. రాయలసీమ, కోస్తా.